హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సానికా హ్యాండ్మేడ్స్. ఈరోజైతే మనం హల్దీ సెట్ని అయితే మేక్ చేసుకుందాం. సో హల్దీ సెట్ కాబట్టి నేను వచ్చేసి 6 కాయ షేప్ ఎల్లో కలర్ కుందన్స్ని అయితే తీసుకున్నాను. ఇంకా డ్రాప్ షేప్ వైట్ కలర్ కుందన్స్ని అయితే తీసుకుంటున్నాను. దీనికి వచ్చేసి మనం ఒక 8 ప్యాచెస్ని అయితే రెడీ చేసుకుందాం. ఇది ఆల్రెడీ మన ఛానల్లో చూసిన డిజైన్ అనమాట. సింపుల్గా ఇలా జ్యువెలరీ మేక్ చేసుకోవచ్చు అనేసి ఐడియా కోసం అయితే మేక్ చేస్తున్నాను. సో సింపుల్గా ఇలా 9 డ్రాప్ షేప్ కుందన్స్తో ఇలా కింద ఫ్లవర్ షేప్లో డ్రా చేసేసుకొని మిడిల్లో ఒక 4 mm రౌండ్ స్టిక్ చేసేసుకొని పైన 3D ఎఫెక్ట్లో ఇలా 6K ఐ షేప్ కుందన్స్ని అయితే ఇలా స్టిక్ చేసేసుకొని మిడిల్లో 4 mm వైట్ కలర్ కుందన్ని ఆర్ జర్కన్ స్టోన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మన ప్యాచ్ అయితే ఇలా రెడీ అయిపోతుంది కదా, దీన్ని నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఇలా నేను వచ్చేసి మొత్తం ఒక 8 ప్యాచెస్తో అయితే ఈ సెట్ని అయితే మేక్ చేస్తున్నాను. సో డ్రై అయిపోయినాక మన ప్యాచెస్ అయితే ఇలా ఉంటాయన్నమాట. మనకి నచ్చినట్లు ఈ డిజైన్ని కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. కింద హ్యాంగింగ్స్తో పెద్ద లాకెట్స్తో అలా కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో నేనైతే ఇప్పుడు ఎల్లో కలర్లో చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాచెస్ బ్యాక్ సైడ్ మనం ఐ పిన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. సో నేనైతే ఐ పిన్స్ని ఇలా కొంచెం మిడిల్లో కట్ చేసేసుకొని ఇలా ఒక్కో ప్యాచ్కి ఒకలా అయితే మనం ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ప్యాచ్కి వచ్చేసి 3 ఐ పిన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను బ్రాస్లెట్ మేక్ చేయడానికి అయితే యూస్ చేస్తున్నాను. బ్రాస్లెట్ విత్ రింగ్కి ఇలా చైన్ లాగా హ్యాండ్కి. సో నెక్స్ట్ ఇప్పుడు రింగ్కి వచ్చేసి ఒక్క ఐ పిన్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్ జ్యువెలరీకి యూజ్ అవుతాయి ఈ 2 ప్యాచెస్. నెక్స్ట్ వచ్చేసి మనం చైన్ మేక్ చేసుకోవడానికి ఒక 3 లాకెట్స్ని అయితే తీసుకున్నాను. ఈ 3 లాకెట్స్కి కూడా 2 సైడ్స్ ఇలా ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఈ 3 వచ్చేసి మనం చైన్ మేకింగ్కి యూజ్ చేస్తాం. డ్రైయింగ్కి ఇలా వదిలేసేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి పాపిడి బిల్కి 1 ఐ పిన్ని సెట్ చేసుకుంటున్నాను. ఈ 2 లాకెట్స్కి వచ్చేసి మనం ఇయర్ రింగ్స్ బేసెస్ని స్టిక్ చేసేసుకోవాలి. డ్రై అయినాక మన ప్యాచెస్ అయితే ఇలా రెడీ అయిపోయాయి కదా, దీనికి వచ్చేసి మనం ఇలా ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ పర్ల్ చైన్ అనమాట. దీన్ని మనం హ్యాండ్కి బ్రాస్లెట్గా ఎంత కావాలంత చూసుకొని కట్ చేసేసుకోవాలి. దీన్ని వచ్చేసి మనం 2 పీసెస్గా కట్ చేసేసుకొని మిడిల్లో లాకెట్ని సెట్ చేసుకోవాలి. మనం ముందుగా ఇలా ఐ పిన్స్ని 3 ఉన్నాయి కదా, 3 సెట్ చేసిన లాకెట్కి సెట్ చేసేసుకొని 3 సైడ్స్ చైన్ అయితే స్టిక్ చేసేసుకొని ఇలా బ్రాస్లెట్ ఫిష్ హుక్ని అయితే అటాచ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ దీనికి వచ్చేసి 1 సైడ్ రింగ్ బేస్ని అయితే మనం అటాచ్ చేసేయాలి. సో రింగ్ బేస్కి మనం ముందుగా స్టిక్ చేసేసుకున్న ఈ లాకెట్ని పెట్టి స్టిక్ చేసేసుకొని డ్రై అయినాక మనం అటాచ్ చేసేసుకోవాలి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనం చైన్కి ఆల్రెడీ మనం 3 లాకెట్స్ని అయితే సెట్ చేసుకున్నాం కదా, అన్నిటిని కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం ఈ పర్ల్ చైన్ ఉంది కదా, దాన్ని అయితే 2 పీసెస్గా కట్ చేసేసుకొని 2 సైడ్స్ సెట్ చేసేసుకుంటే చైన్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం జంప్ రింగ్స్ని అటాచ్ చేసేసుకొని థ్రెడ్ ఉంటుంది కదా, నెక్లెస్ థ్రెడ్, దీన్ని అయితే జాయిన్ చేసేస్తే మనకి చైన్ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పాపిడి బిల్ల లాకెట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, దానికి కొంచెం పర్ల్ చైన్ తీసేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. దీనికి హుక్ లాగా మనం వచ్చేసి ఐ పిన్తోనే హుక్ లాగా రెడీ చేసుకుంటున్నాం సింపుల్గా. లేదు కొంచెం ప్రీమియం క్వాలిటీ హుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మన బడ్జెట్ని బట్టి మన కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు. సో ఇక్కడ నేను ఐ పిన్నే ఇలా హుక్ లాగా బెండ్ చేసేసుకొని దీన్ని అటాచ్ చేసేసుకుంటే మనకి పాపిడి బిల్ల అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మేక్ చేసిన రింగ్ బేస్ కూడా డ్రై అయిపోయింది కదా, దీన్ని బ్రాస్లెట్ చైన్కి అటాచ్ చేసేసుకుంటే బ్రాస్లెట్ చైన్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మనం మొత్తం జ్యువెలరీ అంతా కూడా ఫైనల్ లుక్ అయితే చూసేయండి. సో సింపుల్గా ఇలా మేక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే డబల్ చైన్స్ పెట్టి హెవీగా కూడా మనం గ్రాండ్గా కింద పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చి మేక్ చేయించుకోవచ్చు. కస్టమైజేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. మన దగ్గర అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్కే అవైలబుల్గా ఉన్నాయి. ఇలాంటి న్యూ ఐటమ్స్ మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంతకీ ఈ జ్యువెలరీ సెట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి మేకింగ్ వీడియోస్ కావాలన్నది అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.